హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో 50 సంవత్సరాలకి వచ్చేటువంటి పెన్షన్ల గురించి అయితే పూర్తిగా వివరణ అనేది ఇస్తానండి. సో వీడియోని పూర్తిగా చూడండి. 50 సంవత్సరాలు కనుక ఉండినట్లయితే మీకు ఈ పెన్షన్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. కేవలము వృద్ధాప్య పెన్షన్ అని అనుకుంటున్నారు చాలామంది కూడా. 50 సంవత్సరాలు పూర్తయితే వచ్చేటువంటి పెన్షన్ని, అవి కాకుండా చాలా రకాల పెన్షన్స్ అనేటివి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పిస్తుందన్నమాట. వాటి గురించి అయితే తెలియజేస్తాను. అలానే ఇక్కడ కొత్త పెన్షన్లకు అవకాశం అనేది జనవరిలో 2026లో రావచ్చు అని చెప్పి సమాచారము. కాబట్టి ముందుగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే, అదేవిధంగా దీనికి సంబంధించిన రూల్స్ తెలుసుకుంటే బాగుంటుందని ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. అప్లికేషన్స్ అనేటివి ఇంకా స్టార్ట్ కాలేదు. మీకు ముందుగా వివరాలు అనేటివి అందిస్తున్నాను. మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే పర్టికులర్గా చేస్తున్నాను అన్నమాట వీడియోని. సో ఈ యొక్క పెన్షన్కి సంబంధించిన అప్డేట్స్ అనేటివి ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉందన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఎక్కువగా కూడా 50 సంవత్సరాల పెన్షన్ అనేసరికి హైలైట్ అయ్యింది. బీసీలకు సంబంధించి 50 సంవత్సరాలకి పెన్షన్ అని చాలా అంటే చాలా హైలైట్ అయిందనమాట. బీసీ సబ్ ప్లాన్లో భాగంగా బీసీ కులాల వారికి కూడా 50 సంవత్సరాలు పూర్తయితే మేము పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. యాక్చువల్గా మన ప్రభుత్వం ఆల్రెడీ ఎస్టీ కులాలకి సంబంధించిన వాళ్ళకి కొత్త పెన్షన్లలో 50 సంవత్సరాలు పూర్తయినట్లయితే వృద్ధాప్య పెన్షన్ అనేది వాళ్ళకి ఇస్తుందన్నమాట. ఇప్పుడు తాజాగా మేనిఫెస్టో రూల్స్ ప్రకారము బీసీ కులాల వాళ్ళకి కూడా 50 సంవత్సరాలకే కొత్త పెన్షన్లను ఇస్తామని చెప్పి చెప్తుంది. ఈ యొక్క వృద్ధుల కేటగిరీలో వచ్చేటువంటి ఈ యొక్క పెన్షన్లే కాకుండా 50 సంవత్సరాలు పూర్తయితే వివిధ రకాల వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్లు కూడా ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. ఒకసారి చూసుకున్నట్లయితే రూల్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ నేను మీకు క్లియర్గా అయితే అందించాను, చూసుకోవచ్చు. ముందుగా అసలు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఉండాల్సినటువంటి రూల్స్ ఇవి కంపల్సరీగా మీకు ఉండాలన్నమాట. ఈ అర్హతలు ఉంటేనే మీకు పెన్షన్కి అప్లికబుల్ అవుతారనమాట. మీరు అప్లై చేసుకున్నా కూడా ఈ రూల్స్ కనుక సాటిస్ఫై కాకపోతే మీ యొక్క పెన్షన్ అయితే తొలగిస్తారనమాట. వాటి గురించి ఒకసారి చూద్దాం. సో మొదటి రూల్ వచ్చేసి, పెన్షన్ పొందాలి అనుకునే వారి యొక్క కుటుంబ ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలకు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలకు మించి ఉండకూడదని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. నెక్స్ట్, భూమి విషయంలో కుటుంబం మొత్తానికి మాగాని 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాల వరకు ఉండవచ్చు. ఇలా రెండు కలిపి కూడా 10 ఎకరాల వరకు ఉండవచ్చు. రెండిట్లో ఏదైనా సరే కొంచెం ఎక్కువగా కనుక ఉండినట్లయితే మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క పెన్షన్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్, కుటుంబంలో ఎవరికి కూడా 4 చక్రాల వాహనం ఉండకూడదని చెప్తున్నారు. ట్రాక్టరు, ట్యాక్సీ, ఆటో ఉంటే మీరు అప్లై చేసుకున్న వస్తుంది. ఇవి కాకుండా కారు, బస్సు, వ్యాను ఇలా ఏమైనా కనుక ఉన్నట్లయితే మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నా కానీ రిజెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, మీ కుటుంబంలో ఎవరు కూడా ఆదాయపు పన్ను చెల్లింపుదారు ఉండకూడదు. అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ అనే వాళ్ళు మీ యొక్క ఇంట్లో ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి, అదే కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నవారు లేదా పెన్షన్ పొందుతున్నవారు ఉండకూడదు. కానీ పారిశుద్ధ్య కార్మికులకు దీని నుంచి మినహాయింపు ఉందని చెప్తున్నారు. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్కి మీ కుటుంబంలో మీ యొక్క అబ్బాయి ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నారనుకోండి. సో మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే రాదనమాట. అలానే మీ ఇంట్లో ఎవరైనా కానీ, మీ పెద్దవారు ఎవరైనా సరే అంతకుముందు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోయి పెన్షన్ పొందుతూ ఉన్నట్లయితే సో మీకు కూడా పెన్షన్కి అప్లై చేసుకుంటే రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి, కుటుంబం విద్యుత్ వాడకం అనేది 300 యూనిట్లు మించి ఉండకూడదని చెప్తున్నారు. దీన్ని సరాసరి చేస్తారండి. సో మనం ఇప్పుడు జనవరిలో అప్లై చేసుకున్నాం అనుకోండి, లాస్ట్ ఇయర్ జనవరి వరకు అయితే సరాసరి తీస్తారనమాట. అందులో 300 యూనిట్లు మించితే మీరు పెన్షన్కి అప్లై చేసుకున్నా కానీ రిజెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్, మీ కుటుంబంలో ఎవరి పేరు మీద మున్సిపాలిటీ లేదా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించిన నిర్మాణంలో ఉన్నటువంటి భవనం అయితే ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. అంటే భవనం స్క్వేర్ మీటర్స్ వచ్చేసి 1000 చదరపు అడుగులు ఉండకూడదని చెప్పి చెప్తున్నారనమాట. ఇవి పెన్షన్ రూల్స్. ఇవి ప్రతి పెన్షన్కి సంబంధించిన ఉన్నటువంటి బేసిక్ రూల్స్ అనమాట. ఇవి సాటిస్ఫై అయితేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు పెన్షన్స్ టైప్స్ చూద్దాం. 50 సంవత్సరాలకే ఇచ్చేటువంటి పెన్షన్ల గురించి అయితే ఇప్పుడు మనం పర్టికులర్గా మాట్లాడుకుందాం. ముందుగా వృద్ధాప్య పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి మామూలుగా గతంలో 60 సంవత్సరాలు పూర్తయి ఉంటే అన్ని కులాల వాళ్ళకి పెన్షన్స్ అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎస్టీ కులాల వాళ్ళకి మాత్రము 50 సంవత్సరాలు పూర్తయి ఉంటే పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా 50 సంవత్సరాలు బీసీలకు కూడా పూర్తయితే వారికి కూడా మేము మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే కొనసాగిస్తాం, వృద్ధాప్య పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి చెప్తుందన్నమాట. ఇక్కడ ఈ పెన్షన్కి సంబంధించి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. జనవరిలో అప్లికేషన్స్ అనేవి మొదలవచ్చండి. సో నేను మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో ఇలా
వృద్ధాప్య పెన్షన్ సంబంధించి అయితే మీరు తెలుసుకున్నారు. ఇక్కడ ఈ 50 సంవత్సరాలు పూర్తయితే ఈ యొక్క వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ రకాల పెన్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇందులోనే మనకు వచ్చేటువంటిది సెకండ్ పెన్షన్ వచ్చేసి ఒంటరి మహిళా పెన్షన్. ఒంటరి మహిళ ఎవరైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒంటరి మహిళ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే 50 సంవత్సరాలు ఆమెకు పూర్తయి కనుక ఉండినట్లయితే ఒంటరి మహిళా పెన్షన్ అనేది వస్తుంది. అలానే చేనేత కార్మికులు ఎవరైతే కనుక ఉండినట్లయితే చేనేత శాఖ నుంచి ధృవీకరణ పత్రం కనుక తెచ్చుకున్నట్లయితే 50 సంవత్సరాలు పూర్తయి ఉండినట్లయితే వాళ్ళు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళైనా ఓకే. సో వారికి చేనేత కార్మికుల పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అలానే ఇక్కడ కల్లుగీత కార్మికులు గౌడ్లు అంటారు కదా, సో వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ ఏ కులాలకు సంబంధించిన వాళ్ళైనా కానీ 50 సంవత్సరాలు పూర్తయి ఉండినట్లయితే వాళ్ళు ఈ యొక్క కల్లుగీత కార్మికులకు సంబంధించి సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే వారికి కల్లుగీత కార్మికుల పెన్షన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మత్స్యకారులకు సంబంధించి చూడండి. మత్స్యకారులు ఎవరైనా కనుక ఉండినట్లయితే వారు మత్స్య శాఖ నుంచి ధృవీకరణ పత్రం తెచ్చుకున్నట్లయితే వాళ్ళకి 50 సంవత్సరాలు పూర్తయినట్లయితే వారికి మత్స్యకారుల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అలానే ఇక్కడ కళాకారులకు సంబంధించి ఎగ్జాంపుల్కి తోలుబొమ్మలు ఆడించే వాళ్ళు, వివిధ రకాల వీధి నాటకాలు వేసేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా 50 సంవత్సరాల పెన్షన్ అనేది కళాకారుల పెన్షన్ కింద అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 40 సంవత్సరాలకే పెన్షన్ అంటున్నారు. సాంప్రదాయ చెప్పులు కుట్టే వారికి సంబంధించి వచ్చేటువంటి పెన్షను ఈ యొక్క 40 సంవత్సరాలకే ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అలానే డప్పు కళాకారులకు సంబంధించి చూడండి 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ వద్ద రిజిస్టర్ అయ్యి ధృవీకరణ పత్రం కనుక తెచ్చుకుంటే డప్పు కళాకారుల కింద పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి ఇస్తామని చెప్తున్నారు. సో ఇలా 50 సంవత్సరాల పెన్షన్స్ అనేవి ఎవరికి వస్తాయి ఏంటనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వివిధ రకాల కేటగిరీల్లో పెన్షన్స్ అనేవి ఉన్నాయి, చాలామందికి కూడా తెలియదు. కేవలం 50 సంవత్సరాల పెన్షన్ అంటే వృద్ధాప్యంలో ఇచ్చేటువంటి పెన్షనే అనుకుంటున్నారనమాట. ఇలా వివిధ రకాల వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్ గురించి చాలామంది మర్చిపోయి ఉన్నారు. సో వారందరికీ కూడా ఒకసారి రిమైండ్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేశానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఖచ్చితంగా జనవరిలో అయితే 2026 జనవరిలో అయితే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్లు అనేటివి మొదలయ్యేందుకు అవకాశం అనేది ఒక 90% అయితే ఉందన్నమాట. సో కాబట్టి నేను వివరంగా అయితే ముందు రోజుల్లో అప్డేట్స్ అనేటివి పంపిస్తూ ఉంటాను యూట్యూబ్ ద్వారా. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.